హాయ్ కృష్ణ. హాయ్. ఎలా ఉన్నావు? గుడ్. ఎందుకు కాల్ చేసావు? నేను ప్రెజెంట్ హైదరాబాద్లోనే ఉన్నాను. ఒకసారి నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పు. ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలిసి మాట్లాడుకుందాం. నువ్వు ఫ్రీగా ఉంటే నేను ఉండను కదా, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. ప్లీజ్ నా కోసం ఒక్కసారి. ఓకే, ఎక్కడ కలుద్దాం? మన ఫేవరెట్ కాఫీ షాప్లోనే ఉన్నాను. ఓకే, 30 minutesలో వస్తా. ఓకే. ఎందుకు కాల్ చేసిందిరా ఇప్పుడు వైషు? ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అంటారా, కలుద్దామంటుంది. ఇంపార్టెంట్ మ్యాటరా? అయితే నువ్వు వెళ్ళి కలుస్తున్నావా? కలుద్దాం అనుకుంటున్నారా? అరే కొంచెమైనా సిగ్గుండాలరా నీకు. నిన్ను వదిలిపెట్టి 2 years అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వు బతికావో చచ్చావో కూడా పట్టించుకోలేదు. సడన్గా ఇప్పుడు ఒక కాల్ చేసి కలుద్దామంటే వెళ్ళి కలుస్తావా? ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అంటారా, చూద్దాం, తెలుస్తుంది కదా. నువ్వైతే స్మూత్గా మాట్లాడితే కరిగిపోయి ప్యాచప్ అంటే అవ మాకు. అంత సీన్ లేదు లేరా. అంత సీన్ లేదన్నప్పుడు నువ్వెందుకురా వెళ్ళి కలుస్తున్నావు? నేను కూడా తనతో కొన్ని చెప్పాలనుకున్నా, చెప్పలేకపోయా. అవి చెప్పేస్తే నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. సిగ్గు శరం మానం మర్యాద ఏమీ లేదు. అయినా నాశనం అయ్యావని ఎవరు మాత్రం ఏం చేస్తారు? హాయ్. హాయ్. చాలా రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? గుడ్. క్లైమేట్ చాలా బాగుంది కదా బయట. అవునవును. జాబ్ ఎలా ఉంది? లైఫ్ హ్యాపీగా వెళ్తుందా? యా, గుడ్. నీది? గుడ్. నెక్స్ట్ వీక్ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నా. 2 years అవుతుంది కదా మనం మాట్లాడుకొని. నీకెప్పుడు అనిపించలేదా నాతో మాట్లాడాలని? అంటే నేను ట్రై చేయలేదంటావా? అన్నిట్లో బ్లాక్ చేస్తే ఇంకెలా ట్రై చేస్తా? చివరికి జీమెయిల్లో కూడా కొన్ని 100 మెసేజ్లు చేశా. నువ్వు ఎప్పుడైనా చూసి రిప్లై ఇచ్చావా? అన్నీ చూశాను. ఓ, చూసి కూడా రిప్లై ఇవ్వలేదన్నమాట. నేను రిప్లై ఇస్తే మళ్ళీ నువ్వెక్కడ డిస్టర్బ్ అవుతావో అని ఇవ్వలేదు. ఓకే ఓకే, వదిలేసే. మళ్ళీ ఆ దరిద్రాలు ఎందుకు ఇప్పుడు మాట్లాడుకోవడం? నేనేం చేసినా నీ మంచి కోసమే. వై డూ యూ లవ్ మీ? నీ నవ్వంటే ఇష్టం, నీ కళ్ళంటే ఇంకా ఇష్టం. అవి చూసిన ప్రతిసారి ఇంకా ఎక్కువ నచ్చేస్తావు. నీతో మాట్లాడుతుంటే ఇంకా కాసేపు మాట్లాడాలని ఆశ పుట్టించే మాటలు నీవు. నీతో ఉంటే ఈరోజు ఏం జరుగుతుందా అన్న ఆలోచన రాదు, రేపేం జరుగుతుందో అన్న ఆతృత ఉండదు. ఇంతకన్నా నా ప్రేమని అందంగా చెప్పడం నా వల్ల కాదు. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం ఆలోచిస్తున్నావు ఏంటి? మనం లవ్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఇంప్రెస్ చేసేవాడివో అని గుర్తొచ్చింది. నీ మైండ్లో ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నావు? నాకు మాత్రం నువ్వు నన్ను వదిలేసిన రోజు మాత్రమే గుర్తొస్తుంది. ఏం డిసైడ్ అయ్యావు? నాకున్నది ఒక్కటే ఆప్షన్, కెరీరా లవ్వా? నాకు లవ్ కన్నా కెరీరే ఇంపార్టెంట్. నేను నీ కెరీర్కి అడ్డు రావట్లేదు కదా, రెండింటిని బ్యాలెన్స్ చేయంటున్నా. రెండు బ్యాలెన్స్ చేయడం కష్టం, నా వల్ల కాదు. ఏంటి? రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఇప్పుడు నీకు కష్టం అనిపిస్తుందా? మనం లవ్లో ఉన్నప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఏంటిది సడన్గా? ఏమో, నాకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీద నమ్మకం కూడా లేదు. నువ్వు జస్ట్ బెంగళూరు వెళ్తున్నావు, ఏదో యూఎస్ వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తావేంది? నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. నాకు ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీద నమ్మకం లేదు. అదే ఎందుకు నమ్మకం లేదు అంటున్నా. సపోజ్ నీకైనా నాకైనా ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఫోన్లో టాబ్లెట్ వేసుకోనడానికి దగ్గరుండి టాబ్లెట్ వేయడానికి చాలా తేడా ఉంటుంది. నీకు చిన్న ప్రాబ్లం వచ్చినా నేను వచ్చేస్తా కదా. నాకు అదే నచ్చదు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఫ్రీక్వెంట్ గా టెక్స్ట్ చేస్తూ ఉండాలి. వర్క్ మీద కన్నా డిజిటల్ మానిటరింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. ఎక్స్క్యూజెస్ చేసుకుంటూ రిలేషన్షిప్ కంటిన్యూ చెయ్యలేము. నువ్వు చెప్పినవన్నీ జరగచ్చు, జరగకపోవచ్చు. అవి జరుగుతాయని ముందే ఆలోచించి వెళ్ళిపోవడం నీకు సెల్ఫిష్ అనిపించట్లేదా? జరగచ్చు, జరగకపోవచ్చు కాదు, అదే జరుగుతుంది. నువ్వు నన్ను సెల్ఫిష్ అనుకున్నా ఏమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. అంటే నా మీద నమ్మకం లేదా?
నాకుంది. నీకు నా మీద నమ్మకం ఉంటే మళ్ళీ హైదరాబాద్ వచ్చాక చూద్దాం. అంటే ఇప్పుడు నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉండాలా? ఎప్పుడు వస్తావో తెలీదు. వచ్చినా అప్పటి వరకు నన్నే లవ్ చేస్తూ ఉంటావన్న గ్యారెంటీ ఏంటి? ఇట్స్ డన్ కృష్ణ. నేను చెప్పాల్సింది చెప్పా, ఇంకా నీ ఇష్టం. నాకు నీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది. వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపో, అంతేగాని దాన్ని బ్యాడ్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. నా లైఫ్లో నీ మొహం మళ్ళీ చూడను అనుకున్నా. పెంచుకోవాలి. నాకు తెలిసి పెంచుకొనే ఉంటావు. అప్పుడే కొత్త మెమరీస్ వస్తాయి. దానివల్ల పాత మెమరీస్ మర్చిపోతావు. నాకు నీ మీద నమ్మకం ఉండేది, మళ్ళీ నేను ఎప్పుడొచ్చినా నువ్వు యాక్సెప్ట్ చేస్తావని. నాకు కూడా ఉండేది నా మెసేజెస్కి రెస్పాండ్ అవుతావని. రోజులు కాదు,